ఓం శాంతి 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 మూవీ పూర్తి రీమేక్ కాదని మలయాళ సినిమాలోని ఆత్మను మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చామని దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ అన్నారు. ఈషా రెబ్బాతో కలిసి ఆయన నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సజీవ్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం టీజర్ను విడుదల చేసింది. సినిమా మొదటి 5 నిమిషాలు చూడగానే రీమేక్ను కూడా మర్చిపోతారని తరుణ్ భాస్కర్ ఈ సందర్భంగా అన్నారు. సినిమా మనకి మరో జీవితం జీవించే అవకాశాన్ని ఇస్తుంది. చాలామంది ఇది రీమేక్ కదా, మళ్ళీ ఎందుకు చూడాలనే అభిప్రాయం ఉంది. విజయ్ సుప్రీం పౌర్ణమియం మలయాళంలో 100 రోజులు ఆడిన సినిమా. అక్కడి ప్రేక్షకులు చాలా ఆదరించారు. అది పెళ్లి చూపులు రీమేక్. ఇటీవల కాలంలో గోదావరి యాస కల్చర్కి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా ఓం శాంతి అవుతుందని తరుణ్ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠ వివాదంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు తరుణ్ భాస్కర్ స్పందిస్తూ, ఈ విషయంలో నా అభిప్రాయాన్ని తెలియజేస్తా. పాలన పరంగా మనం వేరుగా ఉండొచ్చు, సంస్కృతి సంప్రదాయాల పరంగా మాత్రం మనమంతా ఒకటే. అందరి భావోద్వేగాలు ఒకటే. ఊహాజనిత అడ్డుగోడలు మనల్ని వేరు చేయలేవు. ఆంధ్ర తెలంగాణ అని కాకుండా మన దేశంలో గొప్ప నటీనటులు టెక్నీషియన్లు ఉన్నారు. 2 రాష్ట్రాల నుంచి నేనెంతో స్ఫూర్తి పొందాను. రాజమండ్రి నాది, వరంగల్ నాది. సినిమా ద్వారా అందరికీ ప్రేమను పంచుదామని సమాధానమిచ్చారు. కార్యక్రమంలో కథానాయిక ఈషా రెబ్బా, నటుడు బ్రహ్మాజీ, నిర్మాత సృజన్, రచయిత నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. సినిమా ప్రముఖులు ఎవరూ మాట్లాడని ఈ బాలసుబ్రహ్మణ్యం గారి టాపిక్ మీద తరుణ్ భాస్కర్ మాట్లాడడం, తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకుండా శాంతి ప్రేమతో స్ఫూర్తి నింపడం, తన సినిమా పేరు కూడా ఓం శాంతి అవ్వడం, అది ఈ నెల 23వ తేదీన విడుదలవ్వడం, ఈ ఘటనల ద్వారా విశ్వం చెప్పాలనుకున్న అంశం చెప్పేసింది. ఆ సినిమాకు బాలసుబ్రహ్మణ్యం రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కూడా దొరికాయని నమో విశ్వసిస్తోంది.